మునగాళ్ళు వస్తున్నారు, మెలికెళ్ళి పెడుతున్నారు, పైల్వాన్ వస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఏంటి ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారా? భయపడిపోకండి. అంటే మార్నింగ్ డైలీ రొటీన్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినాను. సో అట్లా అని చెప్పేసి మార్నింగే లేచిన అనమాట. ఇంకా అందులోనూ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్ రోజు డైలీ రొటీన్ బ్లాగ్ ఎట్లుంటుందని చెప్పేసి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా అమర్ అయితే లేవలేడు. నేనైతే ఇంకా లేచి ఇంకా లేవగానే ఇంకా జుట్టు అంతా చూసిరు కదా ఎట్లుందో. ఇంకా చిన్న ఉంది హెయిర్ కాబట్టి అంతగా పిచ్చి పిచ్చి ఉంది కాబట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని క్లిప్ పెట్టేసుకొని ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే రెడీ అయిపోయాను అనమాట. అంటే ఇంకా ఇంత చిన్న జుట్టుకి నేను ఇంకా అట్లా రబ్బర్ పెట్టుకోవడం ఇప్పుడే స్టార్ట్ చేసిన అనమాట. లేకపోతే అంత పిచ్చి పిచ్చి ఉండేది. ఇంక ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది అనమాట. నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఏం చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను మార్నింగ్ లేవగానే అంటే ఎప్పుడు డైలీ 6కి అమరే లేస్తాడు. లేవగానే టీవీ పెడతాడు అనమాట. అటు టీవీ పెట్టుకొని ఇంకా చేతిలో మొబైల్ పట్టుకొని రెండు అయితే చూస్తాడు అనమాట. కొంతసేపు మొబైల్, కొంతసేపు టీవీ. ఆ టీవీలో అయినా కొంచెం మంచి భక్తి ఛానల్ ఏమైనా పెట్టి సాంగ్స్ పెడతాడు అనుకుంటే అట్లా కాదు. ఎప్పుడు చూసినా న్యూస్ 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 అనమాట. సౌండ్ అయితే విపరీతంగా పెట్టుకొని చూస్తాడు న్యూస్ అయితే. ఆయనకు న్యూస్ అంటే పిచ్చి అనమాట. కాదు మార్నింగ్ లేవగానే ఎప్పుడు లేచినా కానీ నేను ఫస్ట్ టీవీ పెట్టుకుంటా. టీవీ పెట్టేసి అదేదో చూసుకుంటూ కూర్చోను. ఏదో మంచి భక్తి ఛానల్ పెట్టుకొని సాంగ్స్ అయితే వినుకుంటూ ప్రశాంతంగా వర్క్ చేద్దామని అనిపిస్తుంది మైండ్. మీకు కూడా ఎట్లా అనిపిస్తుందా కామెంట్ చేయండి. నాకైతే మంచిగా భక్తి సాంగ్స్ వింటేనే మంచి మైండ్ రిలాక్స్గా ఉంటుంది. కాకపోతే ఇంకా ఈరోజు అయితే నో సిగ్నల్ అనమాట. మార్నింగ్ నేను లేవగానే టీవీ పెడితే సిగ్నల్ అయితే రాలేదు. మార్నింగ్ ఫస్ట్ రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ నేనైతే ఇల్లే ఊడుస్తాను. ఎందుకంటే ఇల్లు ఉడవగానే మంచిగా అంటే బ్రష్ చేసేసుకొని వాటర్ తాగాలనిపిస్తుంది. ఎందుకంటే బ్రష్ చేసుకున్నాక వాటర్ తాగి ఈ పని చేయాలంటే చేయబుద్ధి కాదు నాకైతే. ఫస్ట్ నేనైతే ఇల్లే ఉడుస్తాను అనమాట. ఇంకా అమర్లు ఇవ్వలేడు కాబట్టి నేనే స్టాండ్కి పెట్టుకొని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. టీవీ వస్తుందేమో అని చెప్పేసి పెట్టే ఉంచిన. ఆయన ఇంకా రావట్లేదు. లాస్ట్కి ఏమైందంటే అమర్ లేచినాక 7కో 8కో లేచిండు. అప్పుడు వచ్చిందనమాట టీవీ. ఆయనకి టీవీ అంటే ఇష్టం కాబట్టి ఆ టీవీ కూడా ఆయనతో సహా సేమ్ అట్లనే ఉందనమాట. ఆయనలానే బిహేవ్ చేస్తుంది టీవీ కూడా. ఇంకా ఫెస్టివల్ రోజు అందరి వర్క్ ఇట్లనే ఉంటుంది కదా. నేను కూడా ఈరోజు చూపిద్దామని చెప్పేసి ఈరోజు అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ రూమ్స్ అయితే 2 ఊడ్ చేసుకొని ఆ తర్వాత ఇంకా బయట కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇంటి ముందు వరండాలో కూడా ఇంకా మొత్తం చీపురుతో అయితే ఊడ్చేసి తర్వాత అయితే వాటర్ అయితే చల్లుకుంటాను అనమాట. అంటే డైలీ ఏమి వాటర్ చల్లను నేను. ఫ్రైడే, మండే అట్లా, ట్యూస్డే రోజు అయితే చల్లుకొని ముగ్గు అయితే పెట్టుకుంటాను. డైలీ అయితే నార్మల్గా చేసుకుంటాను అనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ ఎందుకు తొందరగా లేచిన అంటే ఫెస్టివల్ ఉంది కాబట్టి సంక్రాంతి. సో నైటే నేను అన్ని గిన్నెలని దోమ పెట్టేసుకుంటా. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేవగానే గిన్నెలు దోమాలంటే అస్సలు నచ్చదు. సో అన్ని నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటా. మార్నింగ్ ఇంకా ఇల్లు ఊడ్చి బయట కూడా ఊడ్చేయగానే బ్రష్ చేసేసుకొని ఫస్ట్ హాట్ వాటర్ అయితే పెట్టుకుంటా. హాట్ వాటర్ తాగితే మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు, మైండ్ కూడా రిలాక్స్ ఉంటుంది అనమాట. అంటే నాకు హాట్ వాటర్ తాగడం అలవాటు అనమాట. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే టీ తాగుతాను. డైలీ అయితే టీ కంపల్సరీ. మార్నింగ్ టీ బిస్కెట్ అయితే ఇంకా బయట ముగ్గులు అయితే వేసేసినాం అనమాట. ఓనర్ ఆంటీ వాళ్ళు మేము కలిసి. ఈ ముగ్గు అయితే నేనే వేసిన. ఇది ఇంకొకటి అక్కడ ఆవుది ఉంది కదా బొమ్మ, అవి 2 ముగ్గులు నేను వేసిన అనమాట. ఆ ముగ్గు వేసేటప్పుడు ఇవన్నీ రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ అమర్లు ఇవ్వలేడు. అండ్ ఇంకా ఆంటీ వాళ్ళు మేమందరం బిజీ ఉన్నాం కాబట్టి ఇంకా వీడియోలు తీపించుకుంటా ఉంటే లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా నేను వేసేసినాక తర్వాత మొబైల్ తెచ్చుకొని ఇట్లయితే రికార్డ్ చేసిన అనమాట. అంతా కంప్లీట్ అయిపోయాక అమర్ లేచిండు. అప్పుడు లేచి వచ్చినాక వీడియో అని చెప్పేసి చెప్తే ఇంకా అప్పుడు చూడండి ఎట్లా తీస్తున్నాడు వీడియో. ఇంకా ఇంత దూరం ఉండి మీకు కనిపించకుండా వీడియో అయితే తీస్తున్నాడు. అంటే మొత్తం కనిపించాలని చెప్పేసి ఆయన ప్లాన్ అనమాట. ఇంకా ఈ ముగ్గులు అవన్నీ వేసేసినాము. వేసే వరకు అయితే 9:30 అయింది. మార్నింగ్ 6:30కి ఏమో స్టార్ట్ చేసినాము మేము. 9:30 అట్లా అయిందనమాట. ఎట్లా అనిపించింది ఈ ముగ్గులు అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. ఇది ఆవుది ఉంది కదా, మీకు వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ. ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇదైతే నార్మల్గా అంటే డాట్స్తోనైతే కాదు, నార్మల్గా అయితే డైరెక్ట్ బొమ్మలు అయితే వేసేసిన అనమాట. ఇంకా మంచిగా వేద్దాం అనుకున్నా కానీ ఇంకా టైం లేదు. ఆంటీ వాళ్ళు వేసారనమాట. ఇంకొక అమ్మాయి అయితే వేసింది. సో నా ముగ్గులు ఎట్లా అనిపించినా కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మాత్రం మీరు లైక్ చేసి చూడండి. ఎందుకంటే మీరు లైక్ చేసే లైక్ అనేది వృధా కాదు, ఇంకా కొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, నా పాత వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి.
ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆంటీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనమాట. ఇంక ఇక్కడ బార్డర్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం ఏమన్నా ఫిల్లింగ్ చేసేది ఉంటే అవన్నీ అయితే చేసేసిన అనమాట. ఇంకా మా ఇంటి ముందు కూడా, అంటే ఇంటి ముందు కూడా లోపల ముగ్గు అయితే వేసిన అనమాట. సింపుల్గా వేసిన, ఎందుకంటే కలర్స్ కూడా ఏం వేయలేదు. ఎందుకంటే బయట అంతా వేసినాక ఇంకా ఇంటి ముందు ఎందుకులే అని చెప్పేసి అయితే వేయలేదు అనమాట. ఇంకా బయట వేసే వరకే టైం అంతా చాలా అయిపోయింది. ఇంకా ఫెస్టివల్ కదా ఈరోజు, ఇంకా ఇల్లు కూడా తుడుచుకోవాలి, మాఫ్ వేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ పూజ చేయాలి. ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇంకా ఇంటి ముందు అయితే నార్మల్గా జస్ట్ ఆల్కేసి ముగ్గేసేసిన అనమాట. షార్ట్ వీడియోస్కి ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్కి కూడా అట్లనే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అనమాట. 1000 సబ్స్క్రైబర్స్ అంటే నా 1000 సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ భోగి అనమాట. అండ్ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ ఫ్రెండ్స్. ఇంకా ఇంటి ముందు అయితే ఇట్లనే వేసిన అనమాట సింపుల్గా. ఇప్పుడే మా ఓనర్ అంటే అయితే ఇంకా వచ్చింది పైనుంచి, మా ఓనర్ అంటే అనమాట తిను. ఇంకా అవి ఉంటాయి కదా బొబ్బెమ్మలు అయితే పెడుతుంది. ఇంకా నేను కూడా కొంచెం వీడియో తీద్దామని చెప్పేసి అయితే ఆంటీని వీడియో తీస్తున్నా. ఆంటీ ఇక్కడ చూడండి కొంచెం వీడియో తీసుకుంటా అని చెప్పేసి ఇది ప్రాసెస్ అయిపోగానే ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయినా. నేను ఇంట్లోకి వెళ్ళేసి ఇంకా ఈ గిన్నెలన్నీ చదువుకొని ఇంకా పాలు తాగుదామని చెప్పేసి పాలు పెట్టుకుంటే పాలు అయితే పొంగిపోయినాయి అన్నమాట. ఇంకా ఫెస్టివల్ రోజు పాలు పొంగితే మంచిది అని చెప్పేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నా. ఎందుకంటే నైటే క్లీన్ చేసి పెట్టుకున్నా, ఇట్లనే డైరెక్ట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే చాలా అంటే స్టవ్ అంతా ఖరాబ్ అయిపోయింది అనమాట. ప్రసాదం చేసేటప్పుడు మంచిగా ఉండదని చెప్పి స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నా. ఎప్పుడు మనము మ్యాక్సిమం అందరి ఇంట్లో ఇట్లా జరుగుతుంది అనమాట. మనం మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న రోజే కంపల్సరీ చాయ్ అయినా పాలైనా రైస్ అయినా ఏదో ఒకటి పొంగుతుంటుంది. అఫ్ కోర్స్ మీకు కూడా అట్లనే జరుగుతుంది కదా. సో ఇంకా ఇప్పుడైతే క్లీనింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా మీకు ఎందుకు ప్రాసెస్ అంతా చూపించడం అని చెప్పేసి అన్నీ నార్మల్గానే కొంచెం కొంచెమే చూపిస్తున్నా. ఇప్పుడైతే ఇంకా బెడ్రూమ్ కూడా క్లీన్ చేసేసిన అనమాట, చేసిన. ఇప్పుడైతే ఇంకా ఈ కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈ డైనింగ్ టేబుల్తో అయితే ఇదే బాధ, క్లీన్ చేసేటప్పుడు ఊకే చైర్లు ఇవన్నీ జరపాలి. మేము మ్యాక్సిమం అసలు యూజే చేయమన్నమాట డైనింగ్ టేబుల్. ఇంకా ఈ లోపల అయితే మా ఇంటికి అయితే రాముని అక్షింతలు అయితే వచ్చేసినాయి అనమాట. ఇంకా అప్పటికి నేను స్నానం చేసుకోలేదు కాబట్టి అమ్మారు అప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాడు. సో అమ్మని తీసుకో అని చెప్పేసి అన్న అనమాట. ఇంకా సంక్రాంతి రోజు మా ఇంటికి అయితే రాముని అక్షింతలు అయితే వచ్చేసినాయి అనమాట. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ నేనైతే స్నానం చేసేసుకొని ఇంకా ప్రసాదం అయితే స్టార్ట్ చేస్తున్నా. ఆ లోపల అయితే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని, అంటే క్లాత్తో మంచిగా దూర్ చేసుకొని స్టవ్ని బొట్టు అయితే పెట్టుకుంటున్నా. ఎందుకంటే దేవునికి ప్రసాదం వండేటప్పుడు ఇట్లా బొట్టు పెట్టుకొని చేసి ఆ ప్రసాదం అనేది టేస్ట్ చాలా బాగా అవుతుందని నా నమ్మకం. అంటే మా పిన్ని వాళ్ళు, మా ఫ్యామిలీ అందరూ ఇట్లనే చేస్తారు కాబట్టి నేను కూడా ఇట్లనే చేస్తాను అనమాట. ఎప్పుడైనా ఫెస్టివల్స్ రోజు మాత్రం కంపల్సరీ ఇట్లా అయితే ముగ్గు పెట్టుకొని బొట్లు అయితే పెట్టేసుకొని ఇంకా ఇప్పుడైతే ప్రసాదం అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట. పెసరపప్పు పొంగలి చేద్దామని చెప్పేసి ఇందులో కొద్దిగా అంత రైస్, కొంచెం పెసరపప్పు అనమాట, రెండు ఈక్వల్గా తీసుకొని ఇప్పుడైతే ఇట్లా నార్మల్గా మనం రైస్ అయితే ఎట్లా ఉడకబెట్టుకుంటామో అట్లనే కొంచెం ఉడికేదాకా, అంటే రైస్ అనేది ఒక 70-80% దాకా కుక్ అయినాక అందులో మిల్క్ అయితే యాడ్ చేసుకుంటాను. మీరు ఎట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ చేస్తారనమాట ఈ పొంగలి. నేనైతే ఇట్లా చేస్తాను. సో ఇంకా ఇప్పుడు మళ్ళీ ప్రసాదం అయ్యే వరకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి, అప్పటికి ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు కదా, బగారా రైస్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఈ రైస్ అయ్యే లోపల ఇక్కడ ప్రసాదం అయిపోతుంది, ఇక్కడ రైస్ కూడా అయిపోతుంది అని చెప్పేసి రెండు కలిపి చేసేస్తున్నామంటే టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి, ఇంకా చాలా పని ఉంటుంది కదా ఫెస్టివల్ రోజు. అంటే ఎంత పని చేసినా కానీ ఇంకా నేను చాలా తక్కువనే చూపిస్తున్నాను మీకు వీడియో, ఎందుకంటే లెంత్ ఎక్కువైతే బోర్ కొడుతుంది అని చెప్పేసి. ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే తీసుకున్న రైస్కి తగ్గట్టు స్వీట్ అయితే తీసుకుంటున్నా. మన టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్తో అయితే 1.5 గ్లాస్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. మీకు స్వీట్ ఎంత కావాలో అంత అయితే యాడ్ చేసుకోవచ్చు, అది ఎవరి ఇష్టం. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ నేను పాలైతే వేయలేదు ఇందులో. ఇప్పుడు రైస్ ఉడికినాక షుగర్ అయితే యాడ్ చేసుకొని ఆ తర్వాత షుగర్ మనకి కొంచెం కరిగినాక పాలైతే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా ఇప్పుడు సేమ్ అండి, మళ్ళీ 1.5 గ్లాస్ అయితే పాలు యాడ్ చేసుకుంటున్నాను. సో ఇదైతే ఇప్పుడు ఇంకా కొంచెం మంచిగా పాలు అనేది మంచిగా అందులో ఉడికిపోయేదాకా ఒక 5-10 మినిట్స్ అయితే మనము మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఈ లోపల అయితే ఇంకా నేను ఇక్కడ బగారా రైస్కి అయితే పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు రైస్ని అంతా నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా పప్పు చేయాలి. ఇంకా అవన్నీ ఎందుకు చూపించాలని చెప్పేసి చూపించలేదు, మీకు కూడా బోర్ కొడుతుంది కదా వీడియో ఎక్కువ అయిపోతుందని చెప్పేసి, బోర్గా ఉండదు అని చెప్పేసి నేను అన్నీ మెయిన్వి అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ ప్రసాదం అయిపోగానే నేనైతే ఇంకా దేవుని ఫోటోలన్నీ క్లీన్ చేసేసుకొని మంచిగా అక్కడంతా క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసిన. అవన్నీ కూడా చూపించలేదు, జస్ట్ దీపం పెట్టేసుకొని ప్రసాదం పెట్టేటప్పుడు మాత్రమే మీకు వీడియో చూపించాను అనమాట.
సో ఫ్రెండ్స్, ఇంకా మన పెసరపప్పు పొంగల్ అయితే అయిపోయిందనమాట. నేనైతే ఇట్లనే వేసుకుంటాను. ఇప్పుడైతే ఇలాచీ పౌడర్ అయితే వేసుకొని ఇప్పుడు నెయ్యి అయితే వేసుకుంటాను అనమాట. నెయ్యి కూడా మన ఇష్టం అన్నట్టు. కొంతమంది ఇంకా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకొని అట్లా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నా దగ్గర ఏం లేవు అవైలబుల్గా కాబట్టి నేను నార్మల్గా నెయ్యి అయితే స్టవ్ ఆఫ్ చేసే ముందు అయితే వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంక ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. ఈ రైస్ కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా దేవుని దగ్గర అయితే ఫొటోస్ క్లీన్ చేసేసుకొని పూలు పెట్టి దీపాలు పెట్టేసి అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. వర్క్ కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఫైనల్గా ప్రసాదం అయితే దేవునికి పెట్టేద్దాం. అయోధ్య నుండి అక్షింతలు వచ్చాయని చెప్పాను కదా, ఒక ఫోటో కూడా ఇచ్చారు కదా, ఆ ఫోటోని అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. ఫోటో అండ్ ఈ ఫోటోని కూడా అక్కడ దేవుని దగ్గర పెట్టేసి మొక్కాను అనమాట. ఈ అక్షింతలు కూడా మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంకా ఇప్పుడైతే వంట అయిపోయింది. పప్పు వేసాను, బగారన్నం అండ్ ఇప్పుడు ప్రసాదం అనమాట. ఇంకా మేము తిందామని చెప్పేసి అయితే కూర్చున్నాం. మేము డైనింగ్ టేబుల్ ఉంది కానీ డైనింగ్ టేబుల్ అయితే ఎక్కువ వాడాం అనమాట. ఎప్పుడో అంటే 90% కూడా మేము అసలు యూజ్ చేయం డైనింగ్ టేబుల్. ఎప్పుడైనా దేవుళ్ళ పండుగలకి మాత్రమే దాన్ని అయితే వాడతాం అనమాట. ఇంక ఇక్కడ కూర్చొని మంచిగా కింద కూర్చొని ప్రశాంతంగా అయితే తింటాం అనమాట. ఇట్లా కింద కూర్చొని తింటేనే మంచిగా అనిపిస్తుంది. మంచిగా టీవీ చూసుకుంటూ అయితే ఇద్దరం మాట్లాడుకుంటూ అయితే ఇట్లా తింటాం అనమాట. అప్పటికి టైం చాలా అంటే 2:33 అట్లా అయిందనమాట. ఇంకా వంట వేసి పప్పు వేసేవారికి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే తినేసి ఒక 1/2 అవర్ అయితే మేము రెస్ట్ తీసుకున్నామంట. మార్నింగే లేచి ముగ్గులు కూడా వేసి ఇంకా ఇంట్లో పని అంతా వేసుకున్నాం కదా. ఫెస్టివల్ రోజు అంతా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా స్వీట్ తినగానే ఇంకా ఫుల్ నిద్ర వచ్చింది అనమాట మా ఇద్దరికి. ఒక 1/2 అవర్ అయితే అట్లా రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మేము బిల్డింగ్ పైకి అయితే వెళ్ళినాం అనమాట. కైట్స్ ఎగిరేద్దామని చెప్పి మా బాబాయ్ వచ్చాడు. మా బాబాయ్ వచ్చినాక మేము ముగ్గురం కలిసి అయితే మా బిల్డింగ్ పైకి వెళ్ళినాం అనమాట. అది కూడా ఉందన్నమాట. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి. స్వీట్ అయితే చాలా బాగుందని చెప్పేసి చెప్తున్నాం. మరికి వీడియో అంటే స్టాండ్కి పెట్టి తీసినాం కాబట్టి అంత కనిపిస్తలేదు. ఇంకా ఆకలి అవుతుందన్న తొందరలో అయితే ఇంకా నేను ఇవన్నీ చూసుకోకుండా డైరెక్ట్ అట్లా స్టాండ్కి పెట్టేసి తీసేసిన అనమాట. అందుకే మరి ఇక్కడ తినేది ప్లేట్ అయితే కట్ అయింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ అంటే చూపిస్తున్నాను మీకు. ఈవినింగ్ ఫెస్టివల్ రోజు, ఈరోజు అంతా ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్ రోజు వర్క్స్ ఎట్లుంటాయి ఏంటిది అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. ప్రతిసారి నేను బయటికి వెళ్ళి ఇట్లా ఎంజాయ్ చేసినాం, ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళినాం అట్లా కాకుండా మా ఇంట్లోనే ఫెస్టివల్ రోజు సంక్రాంతి అంటే సింపుల్గా ముగ్గులు ఇంకా పిండి వంటలు అట్లనే ఉంటాయి కదా. నేనైతే ఈసారి పిండి వంటలు అయితే ఏం చేయలేదన్నమాట. సో ఇంకా బాబాయ్ వాళ్ళు వచ్చినాక పైకి అయితే వెళ్ళేసి కైట్స్ అయితే ఎగిరేసినాం. ఈవినింగ్ వరకు అట్లా టైం స్పెండ్ చేసి పైన ఇంకా నైట్ వచ్చేసి ఇంకా రొటీన్ అంతే కదండి. ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా. అంటే వాయిస్ ఓవర్ అయితే ఇక్కడికైతే స్టాప్ చేస్తున్నాను అనమాట. మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి మేము కైట్స్ ఎట్లా ఎంజాయ్ చేసినామో.
DJ Srinu Ramnagar